కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి పునాది రాయి వేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జలకళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని, పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడూ రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో, కడప పార్లమెంట్ లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. రాయలసీమ రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాం. చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఒక్కసారి చూస్తే మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1, ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసినటువంటి సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు. మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్ట్ తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది.
ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన 4 దశాబ్దాల క్రితం మొదలైన విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఆంధ్రుల హక్కుని పోరాడాం. కానీ ఈరోజు మనం చూస్తే అది ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అది రన్ చేయాలి. సంక్షోభం వచ్చింది. మైక్ సరిగ్గా చూసుకో. సంక్షోభం వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్ర సహకారం 11,440 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. దీంతో అది లాభాల బాటలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టారు. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ వెళ్ళడానికి ముందుకు వచ్చారు. మొత్తం కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత, భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతం రావడం ఇది ఒక గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్ కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే సజ్జన్ జిందాల్ గారితో నేను మాట్లాడాను. సజ్జన్ జిందాల్ది, యూ స్టార్టెడ్ యువర్ ప్లాంట్ ఇన్ బళ్ళారి, biggest plant in the country. I have seen your history, all of them. Here, all of you have to understand, Sajjan Jindalji, for the last 42 years he is doing business. So far, he is able to invest 10 lakh crores investment in 2 states, that is Maharashtra and Karnataka. Ballari is the biggest steel plant. Steel and stainless steel is number 1 in the country. Pipes and large diameter pipes is number 1 in the country. Flexible packing films is number 1. Power and energy is number 5. Cement is number 5. Ports is number 2. With all these things, I asked him only one thing. Our JSW Rayalaseema Steel will be bigger than Ballari. One day it is going to happen. That is 20 million plant. We are starting only 2 million plant. But we are having iron ore. I am assuring you, from Rayalaseema, we are having iron ore. I am going to give you iron ore. You have to produce steel. Make one of the biggest unit in India.
దట్ ఈస్ ది కమిట్మెంట్ ఐ నీడ్ ఫ్రమ్ యూ. ఇది వస్తే మన జీవితాలే మారతాయి. ఇక్కడ అన్ని వస్తువులున్నాయి. రాయలసీమ వాసులు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు మినరల్ వెల్త్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, సిమెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఐరన్ ఓర్ ఉంది, మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఉంది. 5 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో అవసరమైతే 2-3 ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటాం. ఇంకో పక్క రైల్వే లైన్లు, పోర్టు కూడా కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రామాయంపట్నం పోర్టు మీరు చూస్తే 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఇవి చేయగలిగితే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపూర్ జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓర్ విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను ఆలోచించేది, రాయలసీమలో ఉండే ఖనిజ సంపద రాయలసీమలోనే సంపద సృష్టించడానికి వినియోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఐరన్ ఓరు, ఇక్కడనే స్టీల్ తయారు చేస్తాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంకో పక్క ఇక్కడుండే సిమెంటు, ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దానివల్ల ఒక 8-9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో
పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందుల్లో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే మన మిత్రుడు ఆదినారాయణుడి గారు కోరారు, గండికోట ఆర్ఎండ్ఆర్. నేను అడుగుతున్నా నాటి ముఖ్యమంత్రిని, ఒకప్పుడు ఆర్ఎండ్ఆర్ నేనే ఇచ్చా, మళ్లీ ఆర్ఎండ్ఆర్ నేనే మీకు ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క రాజోలి 3 టీఎంసీ నీళ్లు నిర్మాణం కావాలని కోరారు. తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎస్ఆర్బీసీ కంటిన్యూషన్ కూడా చేస్తాం. ఆర్టీపీపీ పక్కనే ఉంది, అది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ప్రారంభించాం. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు రావాలి. అక్కడ గాని ఇక్కడ గాని ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క